మరోవైపు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి అంటున్నారు లక్ష్మీ పార్వతి. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు అని విమర్శించారు. హైదరాబాద్ లో ఉన్న సీమంద్ర వాసుల్ని కొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యమం తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఆగడాలపై ఎంక్వైరీ చేయించాలి అంటున్న లక్ష్మీ పార్వతితో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలపై వేధింపులను గురి చేస్తున్నారని, అంతేగాని వారిపై దాడులు కూడా పాల్పడుతున్నారంటూ లక్ష్మీ పార్వతి కొద్దిసేపటి క్రితం మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంతేగాని వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక నిరసనలను అడ్డం పెట్టుకుని ఆంధ్ర వారిపై దాడులను ముమ్మరం చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం ఆమె మన ముందు ఉన్నారు. మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మీరు ఇచ్చిన కంప్లైంట్ లో ప్రధాన అంశాలు ఏంటి? చాలా అంశాలు ఉన్నాయండి. వాళ్ళ స్టేట్మెంట్స్ అడ్డం పెట్టుకొని గ్రామ స్థాయిలో రైతుల మీద, తర్వాత ఉద్యోగస్తుల మీద, చిన్న చిన్న వ్యాపారులు కూడా, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళ మీద, బండి మీద, మంగళ షాపుల మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి గొడవ చేస్తూ ఉన్నారు, హెరాస్ చేస్తూ ఉన్నారు. నిన్నే కదా మార్చి ఒక డెడ్ లైన్ అట, దాంట్లో ఆంధ్ర వాళ్ళని అడుగు పెట్టనివ్వరట. ఇట్లాంటివి ఇవన్నీ, ఈ మెసేజ్ ఎంత తీవ్రంగా యువకుల్లోకి వెళుతుంది, వాళ్ళు ఏ విధంగా వైలెంట్గా తయారవుతారు. ఇటువంటి ఉద్యమ నాయకులు ఇట్లాంటివి ఇవ్వచ్చా? అసలు అవసరం ఉంది? మీరు ఎవరికి పెట్టుకోండి, వాళ్ళకి చెప్పుకోండి. మీరు ఎవరు ఇవ్వలేదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోండి, మీరు మాకు ఇవ్వాల్సిందే అక్కడికెళ్ళి ధర్నాలు చేయండి. కానీ ఇక్కడ ఆంధ్రాస్ అంటూ ఒక ప్రాంతం వాళ్ళని మాటి మాటికి ఈ విధంగా హెరాస్ చేస్తుంటే అది హ్యూమన్ రైట్స్ క్రిందకే వస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుంది. మాటి మాటికి వాళ్ళని అవమానకరమైనటువంటి ఒక పదాలతోనూ చాలా హీనంగా మాట్లాడుతూ అవమానం చేస్తూ వాళ్ళు షూటింగ్లు పెట్టుకుంటే వాడిని అడ్డుకుంటూ ఈ విధంగా ఇటువంటి హెరాస్మెంట్స్ అది తగునా? నీ సాటి సోదరుల మీద మీరు చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి వాళ్ళ హక్కుల భంగకరమైనటువంటి విధానాలు ఇవి కరెక్టేనా మీరు చేస్తుంది? మీరు కూడా మీ నాయకులు ఒక్కసారి ఆలోచించండి. ఇలా వీళ్ళు చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఏమో టీఆర్ఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉద్యమం అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు వాళ్ళు ఎలా వసూలు చేస్తున్నారో, సంపాదిస్తున్నారో అందరూ చెప్తున్నారు, ప్రజలందరూ చెప్తున్నారు ఎట్లా వసూలు చేస్తున్నారు అనేది. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కూడా అడగటం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళని తెలంగాణ ఉన్న ప్రజలు కొంతమంది అంటున్నారండి, ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మా పైన కూడా దాడులు చేస్తున్నారు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏది మరి వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు, ఎక్కడ దాడి చేశారు ఒక్కటి ఇవ్వమని వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవి. మరి ఏది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఎవరు ఏం దాడులు చేశారు ఒక్కటి ఇవ్వమనండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్స్ ఇస్తే దాని మీద మీరు కూడా మేము వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా బెదరగొట్టేదో లేకపోతే వైలెన్స్ క్రియేట్ చేసేదో సమైక్యాంధ్ర వాళ్ళు ఇచ్చినా తప్పే. మేము దాన్ని కూడా ఖండిస్తున్నాము. నాలుకలు చీరుస్తాం. అసలు లాంగ్వేజ్ ఏంటంటే క్రిమినల్ లాంగ్వేజ్, అది వాడాలా? అంత వైలెన్స్కి పోవాలా? అందువల్ల వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా నాయకులు అనేవాళ్ళు నాలుకలను అదుపులో పెట్టుకోవాల్సిందే. అది మేము ఎవరైనా ఖండిస్తున్నాము. అంటే ఒకటి చెప్పండి మేడం, ఇప్పుడు మీరే అన్నారు ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చి వారిపైన దాడి చేస్తారు, వారికి ఏమవుతుందని భయంతో ఎవరు రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు ముందుకు వచ్చారండి, మీ పైన కూడా ఏమన్నా దాడులు చేసే అవకాశం ఉంది? నేను ముందే చెప్పాను, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. నిజంగానే ఈ ఉద్యమకర్తలు వచ్చి నా ప్రాణాలు తీసుకోమనండి, నేను రెడీగానే ఉన్నా, తీసుకోండి. నా ప్రాణంతోనన్నా మీ కోపం ఏమైనా చల్లారుతుందేమో, కానీ వాళ్ళకు మాత్రం అన్యాయం చేయబాకండి, ప్రజలకు న్యాయం చేయండి. పాపం ముందు అసలు నాయకులు వాళ్ళ నోళ్లను అదుపులో పెట్టుకోండి. ఇలా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడొద్దు. ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే విధానంలో మీ కార్యక్రమాలు చెయ్యొద్దు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళ కోఆపరేషన్, ఆ ప్రాంతం కోఆపరేషన్ కూడా అంత ఉంటుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్న అంటే ఆంధ్ర ఉద్యమం పేరుతో ఆంధ్ర ప్రజల మీద దాడులు చేయడం, వారి హోటళ్ల పైన దాడి చేయడం, వారిని కించపరిచేలా మాట్లాడటం సబబు కాదని లక్ష్మీ పార్వతి అంటున్నారు. అంతేకాకుండా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు, ఆయనపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.